ఆర్థరైటిస్ ప్రాబ్లంతో నడవలేని వారు ఎవరైనా ఉంటే నిలబడండి. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, విపరీతమైన కీళ్ళ నొప్పులు. దాని ద్వారా నువ్వు పరిగెత్తలేని స్థితిలో హెవీ అన్బేరబుల్ పెయిన్స్ బాడీలో ఉంటే అట్టివారు మాత్రం నిలబడండి. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, ఆర్థరైటిస్, హెవీ ఆర్థరైటిస్. నడుము నొప్పికి తట్టుకోలేక కొంతమంది నడుముకి బెల్ట్స్ పెట్టుకుంటారు. అట్టివారు ఎవరైనా ఉంటే పరిగెత్తుకుంటారండి. ఓకే, 2 years నుంచి ఉందండి. 2 years. ఒక్క నిమిషం. స్పైనల్ కార్డ్ ఆపరేషన్. ఓకే ఓకే. స్పైనల్ కార్డ్ ఆపరేషన్. ఇప్పుడు పెయిన్ ఉందా? ఆపరేషన్ చేసినప్పటికీ చాలా పెయిన్ ఉందండి, చాలా పెయిన్ ఉంది. ఓకే ఓకే. నడుము వంగిపోయిందండి. ఒక్క నిమిషం. ఆ సపోర్ట్ లేకపోతే నడవలేవా? ఇది దొప్పుతున్నప్పుడు కష్టపడి నడవడం, వంగుకొని నడుస్తాను. అది లేకపోతే నడవలేవా? కష్టపడి. కష్టం. ఎంతకాలం నుంచి వాడుతున్నావా కర్ర? ఆపరేషన్ అయినప్పటి నుంచి 1 year నుంచి. 1 year నుంచి. ఎంతకాలం నుంచి ఆ బెల్ట్ పెట్టుకుంటున్నావు? 2 years నుంచి. రైట్. చేతులు పైకెత్తు. టచ్ 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 టచ్. ఈ రాత్రి తల్లి పరిగెత్తాలా? పరిగెత్తాలా ఈ తల్లి? ఈ నడుముని కంట్రోల్ చేస్తున్న ఈవిల్ టచ్ 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 టచ్. ఆమేన్ 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 ఆమేన్. ఈ తల్లి ఇప్పుడు ఏ సపోర్ట్ లేకుండా నడుస్తుంది. పైకెత్తు. ఆ బెల్ట్ తీసి నడువిక. బెంగళూరు నుంచి వచ్చిన. వా దేవా, బెంగళూరు నుంచి వచ్చినావా మా తల్లి? మీరు చెప్పినారు కదండి. ఏమని చెప్పినా? ఏమని చెప్పినా? బెల్ట్ వేసుకున్న వాళ్ళతో వస్తే నేను బాగా చేస్తాను. బెల్ట్ వేసుకున్న వాళ్ళు అన్నారు అంటే ఎక్కడైనా ట్రైనింగ్ అను. స్తోత్రం. చూడండి ఎన్ని గంటలు ప్రయాణాలు చేసి వచ్చారు బంగారం. యువర్ ఫ్రీ నౌ. ఫ్రీయా? ఫ్రీ అంకుల్? ఫ్రీ అమ్మ. సంతోషం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద నేమ్ అంకుల్? నా పేరు శామ్యూల్. శామ్యూల్. ఓకే. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఎప్పుడైనా ఇట్లా పరిగెత్తారా? చెప్పాలా? ఎప్పుడు పరిగెత్తలేదు. ప్రైజ్ గాడ్. పరిగెత్తింది ఎప్పుడైనా? లేదండి లేదండి. అమ్మని ముట్టి స్వస్థపరిచింది ఎవరు? దేవుడు, హోలీ స్పిరిట్. గట్టిగా చెప్పట్లు కొట్టాలా? గాడ్ బ్లెస్ యూ. ఎందరో ప్రామిస్ ల్యాండ్కి వచ్చి వేలాది మందిగా మొదటి ఆరాధన, రెండో ఆరాధన 10 నుంచి 12, ఈ సాయంత్రం 6 నుంచి 8 3 ఆరాధనలో పాలు పొందొచ్చు. 1 రక్షణ, 2 స్వస్థత, 3 విడుదల,
ఆత్మికంగా పడిన వారిని దేవుడు లేపుతున్నాడు. ఇది దేవుని కార్యం. అడుగు పెట్టే ప్రతి ఒక్కరి జీవితాలు దీవించబడుతున్నాయి. అందుకని మీలో ఎవరైనా చూస్తున్న వారు రావచ్చు, వచ్చి ఆరాధించవచ్చు, పాలు పొందొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు.